మరియు నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ శుభాధ్యానం. ఈరోజు నేను సహజ వనరులైన గాలి, నీరు మరియు నేల నేను ఉపయోగించుకునే క్రమంలో వాటి నుంచి వెలువడే కాలుష్యం వల్ల మనిషి జీవితం ఎలా అనారోగ్య పాలవుతుందో అనే అంశంపై నేను వివరణ ఇవ్వబోతున్నాను. ఇవాళ ముందుగా సుస్థిరమైన అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాలను పరిగణలో తీసుకుంటూ ప్రస్తుత అవసరాలను తీర్చుకునే దాన్ని సుస్థిరమైన అభివృద్ధి అంటారు. మరి ఈ సుస్థిరమైన అభివృద్ధి పొందాలంటే మనకి కొన్ని అంశాలు పాటించినట్లయితే మనం సుస్థిరమైన అభివృద్ధిని పొందగలం. సుస్థిరమైన అభివృద్ధి కోసం మనం ఏం చేయాలంటే విచక్షణరహితంగా ఉన్న సహజ వనరులను వాడుకోకుండా భవిష్యత్ తరాల వారికి ఈ సహజ వనరుల్ని భద్రపరిచినట్లయితే మనం పొందుతున్న ఈ సహజ వనరులు వాళ్ళు కూడా పొందినట్టు అవుతుంది. ముందుగా ఈ సహజ వనరులను వాడుకునే క్రమంలో వెలువడే కాలుష్యం వల్ల జరిగే నష్టం మరియు మనిషి జీవితం పైన వచ్చే అనారోగ్యాల గురించి చెప్పబోతున్నాం. ముందుగా గాలి కాలుష్యం ఎందువల్ల అవుతుందంటే మీరు చూస్తూనే ఉంటారు, ఈ జనరేషన్లో ఎక్కువగా ఈ వాహనాలు వాడకం ఎక్కువగా పెరగడం వల్ల జరిగే కాలుష్యం ఎంతోగానో దెబ్బతీస్తుంది. మళ్ళీ ఈ గాలి కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. వాతావరణ మార్పులు అంటే వేరే కాలంలో పడాల్సిన వర్షాలు ఈ కాలంలో పడడం, ఈ కాలంలో రావాల్సిన ఎండలు వేరే కాలంలో రావడం, అలా జరిగే మార్పుల వల్ల మనిషి జీవన వైవిధ్యం దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వాహనాల దగ్గర, అంతేకాకుండా పారిశ్రామిక నుంచి వెలువడే కాలుష్యం వల్ల భయంకరమైన వచ్చే కాలుష్యాలు వీటి కారణాలు. మరియు నీరు కాలుష్యం కావడానికి కారణం ఇదే పారిశ్రమల నుంచి వచ్చే భయంకరమైన వీటిని వాడుకుంటూ వారు వదిలే భయంకరమైన నీళ్ళు అవే మళ్ళీ నీళ్ళు కలపడం వల్ల అందులో ఉన్న జలాచరాలు మళ్ళీ ఆ నీళ్ళని తాగే మనుషులు అనారోగ్య పాలవుతున్నారు. అలా ఉండకూడదంటే అదే ఉపయోగించే ఆ నీరునే శుద్ధీకరించి మరలా వాడుకోవాలని చేస్తే అలా